అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. సంకర్షణ నీవు శత్రు సంహారమునర్ప సమయమయ్యున్నది మేలుకో, పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో, కృష్ణ మేలుకో. ఈరోజు మనం 14వ పాసురం గురించి అనుసరని తెలుసుకుందాము. ఆండాళ్ తల్లి 8వ గోప బాలికను నిద్రలేపుతోంది ఈ పాసురము ద్వారా. ఒకసారి ఆ పాసురం ఏమిటో ఒక్కసారి చదువుకుని ఆ తర్వాత దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఉంగళ్ పుళైక్కడై తోటత్తువావియుள் செங்கல் நீர்வாய் நெகிழிந்து ஆம்பல்வாய் கூம்பின கான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாடாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్. నిన్నటి పాసురంలోని ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్ళు శ్రీరాముని గుణగణాలను, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపబాలికలు. తన నేత్ర సౌందర్యానికి అబ్బురుపడి శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడు అనుసరని తలచినటువంటి సౌందర్యవతి అయిన ఒక గోపబాలికను నిన్నటి పాసురంలో నిద్ర మేల్కొల్పారు. ఇప్పుడు ఎవరిని నిద్రలేపుతున్నారంటే ఊరినంతటినీ కూడా ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగినటువంటి గొప్ప నాయకురాలైనటువంటి గోపబాలికను లేపడానికని చెప్పేసి ఆండాళ్ తల్లి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఈమె ఏంటి, ముందు రోజు ఈమె వాళ్ళకి ఏం చెప్పింది, నేనే మీ అందరికీ నాయకురాలని, నేనే మీ అందరికీ లీడర్గా ఉంటాను, నేనే మిమ్మల్ని వచ్చి నేను లేపుతాను అని చెప్పింది ఈవిడ. ఆ చెప్పిన అమ్మాయి రాకుండా శుభ్రంగా పడుకుంది. ఇంకా ఆవిడేమో చక్కగా నిద్రపోతుంది అని చెప్పి ఆవిడని లేపడానికి అని చెప్పేసి ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సెంగల్ నీర్వాయ్ నెగిలిందు, అమ్మ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, అంబల్వాయ్ కుంభిన కాన్ నల్ల కలువలు ముకుళించుకుపోతున్నాయి అని చెప్పి అన్నారు. అంటే ఏంటి, ఎర్ర కలువలు వికసించడము అంటే ఎర్ర కలువలు సూర్యోదయం అయితేనే అవి వికసిస్తాయి. నల్ల కలువలో ఆ సూర్యుడిని చూసి చంద్రుడు వెళ్ళిపోతూ ఉంటే చంద్రోదయం అవుతున్నప్పుడు నల్ల కలువలు వికసిస్తాయి, ఆ చంద్రుడు వెళ్ళిపోయి సూర్యోదయం అవుతుంటే ఎర్ర కలువలు వికసిస్తాయి. ఎప్పుడైతే చంద్రుడు వెళ్ళిపోయి సూర్యోదయం అవుతుందో అప్పుడు ఆ నల్ల కలువలు ముగిలించుకుపోతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు సూర్యోదయం అవుతోందమ్మా అనేటటువంటి సంకేతానికి గుర్తుగా వీళ్ళు ఏం చెప్తున్నారు, అమ్మ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకున్నాయి అని చెప్పారు. చెప్తే ఆ లోపల గొప్పపాలకి ఏమంటుందో తెలుసా, అవును మీరే తొందరగా నేను లేవాలి అని చెప్పి తెల్లవారిపోతుంది అని చెప్పడానికని మీరే వెళ్ళి ఆ ఎర్ర కలువల మొగ్గలన్నీ కూడా విప్పేసి ఉంటారు మీరేను, అంటే బలవంతాన్ని వాటిని విప్పారు కానీ వాటికి అవే వికసించలేదు. ఆ నల్ల కలువలకు కూడా మీరే ఇలా చేతులతోటి మూసేసి ఉంటారు అని అంటోంది. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ గోపబాలిక యొక్క పెరటిలోని దిగుడు బావిలోని ఎర్ర కలువలు నల్ల కలువలు ఉన్నాయన్నమాట. అందుకని అంటున్నారు, సరేనమ్మా నువ్వు అలా అంటున్నావు కదా, అయితే ఉంగల్ పొరైక్కడై తోటత్తు వావియుళ్, సరేనమ్మా పోనీ బయట అంటే మేము అలా చేస్తాము, నీ ఇంటిలో పెరటిలోని దిగుడు బావిలో ఉన్నటువంటి కలువలు కూడా వికసించాయి, మరి వాటిని కూడా మేమే వికసింపజేసేసామా, వాటిని కూడా మేమే చేతితో తీసేసామా, మేము ఇంకా ఇక్కడ నీ ఇంటి ముందు ఉన్నాం, అవి నీ ఇంటి వెనకాతల పెరట్లోని తోటలోని దిగుడు బావిలో ఉన్నాయి, అవి ఎలా మరి వికసించాయి అని చెప్తూ ఒక అనుమాన ప్రమాణాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. పైగా వీళ్ళు ఇంకొక మాట ఒకటి వ్యంగ్యంగా కూడా ప్రయోగించారు. అది ఏమిటి, ఇక్కడ ఎర్ర కలువలు నల్ల కలువలు అన్నది కూడా ఒక వ్యంగ్యంగా అన్నమాట. అంటే రెండు రకాలుగా అన్నట్లుగా ప్రయోగించారు ఎర్ర కలువలు నల్ల కలువలని. ఏంటి, వీళ్ళకు ఒక అనుమానం ఉంది, ఏమో ఈ అమ్మాయి రాత్రంతా కూడా కృష్ణుడితో ఆటలాడుకుందేమో, ఆ కృష్ణుడు ఈ అమ్మాయి యొక్క కళ్ళు మూసేసి దాగుడు మూతలు ఆడుతున్నారేమో, అందుకనే చెప్పేసి నల్ల కలువలు ముగిలించాయి అంటే ఈ అమ్మాయి యొక్క కళ్ళు నల్ల కలువలు అయితే ఆ కళ్ళను మూసేస్తే ఏమవుతుంది, నల్ల కలువలు ముగిలించుకుంటాయి కదా. స్వామివారి యొక్క కళ్ళు ఎర్ర కలువలతోటి పోల్చారనమాట. అందుకని స్వామివారి కళ్ళు తెరిచి ఉన్నాయి, ఆయన తెరిచి ఉన్నాడు, నువ్వేమో ఇక్కడేమో నీ కళ్ళు మూసేశారు, అందుకని రాత్రంతా ఆటలాడి నువ్వు ఇప్పుడు నిద్రపోతున్నావు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా ఏమి చెప్తున్నారు అంటే సెంగల్ పొడిక్కోరై కాషాయాంబరధారులు వెంబల్ తవత్తవర్, తెల్లటి పలువరసలు కలిగినటువంటి యోగులు తంగల్ తిరుక్కోయిల్ ఆరాధన చేయడానికని చెప్పేసి ఆ తమ యొక్క పెరుమాళ్ళ ఆలయానికి సంగీడువాన్ పోదండార్ తాళాలు తెరవడానికి వెళ్తున్నారమ్మా. తెల్లవారిపోతుంది కాబట్టి ఈ యొక్క ఆచార్యుల వారు చక్కగా కాషాయాంబర వస్త్రాలు ధరించి వాళ్ళ యొక్క పలువరుస ఎలా ఉంది అంటే తెల్లగా ఉంది. అంటే ఇక్కడ ఎందుకు పలువరుస గురించి చెప్తున్నారంటే చీకట్లోనే కదా తెల్ల వస్తువులు బాగా వెలుతురుగా కనబడతాయి కదా, మెరుస్తున్నట్లుగా కనబడతాయి కదా, అటువంటి మెరుస్తున్న పలువరుసను కలిగి కాషాయాంబర బట్టలు వేసుకుని
వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే పెరుమాళ్ ఆలయాన్ని యొక్క తలుపులు తెరవడానికని తాళాలు తీసుకెళ్తున్నారు. మేము అవి కూడా చూసాం. కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసాము. కాబట్టి తొందరగా తెల్లవారుతుంది. నువ్వు ఇంకా తొందరగా లేచి రా అనేసని చెప్తున్నారు. ఇక తాళం తీయడం అంటే తాళాలు పట్టుకోవడం అంటే మనం ఎలా పట్టుకుంటామండి? ఇలా పట్టుకుంటాం కదా! అంటే ఒక చిన్ముద్రలాగా పట్టుకుంటాం. ఈ చూపుడు వేలు, బొటన వేలు కలిపి ఇంకా చెప్పాలి అనేసంటే మనము చేతితోటి 0 అని చూపించాలన్నా, లేదు అనేసంటే ఒక సూపర్ అని చూపించాలన్నా ఏ ముద్ర అయితే పెడతామో అటువంటి ముద్రతోటి తాళాలు పట్టుకుని ఉంటారు. ఈ చిన్ముద్ర జ్ఞాన ముద్రకి సంబంధించినటువంటిది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఆండాళ్ తల్లి లోపల ఉన్న గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, "అమ్మా మాకు కూడా జ్ఞానం ప్రసాదించవమ్మా" అంటూ చమత్కారంగా వర్ణిస్తోంది. అలాగే ఇంకా ఏం చెప్తోంది? "ఎంగళై మున్నం ఎరుప్పువాన్" నువ్వే కదమ్మా అన్నావు, నేనే వచ్చి మిమ్మల్ని అందరినీ ముందుగా లేపుతాను అని చెప్పేవే. "వాయ్ పేసుం వాగ్దానం కూడా చేసావే, నంగాయ్ పెద్ద పరిపూర్ణురాలవమ్మా, నువ్వు ఒక పెద్ద నాయకురాలవమ్మా తల్లి. ఎరుందిరాయ్ లేవమ్మా, నానాదాయ్ నీకసలు సిగ్గనిపించట్లేదా? నావుడయాయ్ ఎన్నో పెద్ద పెద్ద మాటలే చెప్పావు కదా, నేనే వస్తాను, నేనే లేపుతానని వాగ్దానాలు చేసావు కదా, నీకసలు సిగ్గనిపించట్లేదా? అసలు ఎన్నెన్ని మాటలు చెప్పావు, ఇప్పటికింకా నిద్రనే లేవలేదు నువ్వు" అనేసని అంటున్నారు. మామూలుగా అయితే జ్ఞానులందరూ కూడా తమ హృదయంలోనే భగవంతుని ఉపాసన చేస్తారు. అప్పుడు అటువంటి ఉపాసన చేసేటప్పుడు హృదయంలోని పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారంటే, పుండరీకాక్షుడు అంటే పద్మముల వంటి నేత్రములు కలిగిన స్వామిని ఉపాసన చేస్తారు. ఆ లోపల గోపబాలిక ఇటువంటి ఉపాసన చేస్తూ అందులో పరినిష్ణాత అయి ఉండొచ్చు. అందుకనే సంగొడు సక్కరం ఏందున్ తడక్కయన్ పంగయక్ కన్నానై పాడేలో రెంబావాయ్. సంగొడు సక్కరం ఏందున్, ఆమె హృదయము, ఆ హృదయములోని దహరాకాశము, అందులో ఉన్నటువంటి స్వామి, ఆయన నేత్ర సౌందర్యము, వీటన్నిటి గురించి వీళ్ళు పాడుతున్నారనమాట. కాబట్టి నువ్వు అటువంటి యోగ్యత కలిగిన దానివమ్మా, నువ్వు జ్ఞానివి, పరిపూర్ణురాలైనటువంటి దానివి. నీ హృదయములో, నీ హృదయ ఆకాశములో ఉన్నటువంటి పుండరీకాక్షుణ్ణి మేము పాడుతున్నాము, ఆయన సౌందర్యాన్ని మేము పాడుతున్నాము. కాబట్టి నువ్వు కూడా లేచి మాతో పాటు కలిస్తే అందరం కలిసి ఆ స్వామిని గురించని పాడుదామమ్మా అంటూ ఆ లోపల గోపబాలికను నిద్రలేపారు ఆండాళ్ గోష్ఠి అంతా. ఇక రేపటి పాసరంలోని మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.